సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. బాలీవుడ్ బ్యూటీ కృతి శెట్టి కెరియర్ ని రిస్క్ లో పెట్టుకుంటోందా? బాలీవుడ్ లో ఐడెంటిటీ కోసం కృతి తీసుకున్న నిర్ణయం కెరియర్ కి ప్లస్ అవుతుందా? ప్రెజెంట్ తను చేస్తున్న మూవీస్ ఏంటి? హావ్ ఉప్పెనతో టాలీవుడ్ బేబమ్మగా గుర్తింపు తెచ్చుకున్న యంగ్ బ్యూటీ కృతి శెట్టి టీనేజ్ లోనే యాక్టింగ్ ని స్టార్ట్ చేసి తక్కువ టైంలో స్టార్డమ్ చూసింది. శాంసింగ్ రాయ్, బంగారాజు హిట్స్ ఆమెను బిజియెస్ట్ హీరోయిన్ గా మార్చేశాయి. కానీ ఇక్కడే పప్పులో గాలేసింది. కథల ఎంపికలో తడబాటు, మెచ్యూరిటీ లేకపోవడంతో చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. రామ్ పోతురేని వారియర్, నితిన్ మాచర్ల నియోజకవర్గం, చైతు కస్టడీ, శర్వానంద్ మనమే ఫ్లాప్స్ కృతి శెట్టి కెరియర్ ని వెనక్కి నెట్టేశాయి. దీంతో సొట్టబుగ్గుల బ్యూటీ డైలమాలో పడిపోయింది. ఈ మధ్యలో మలయాళంలో ఏఆర్ఎం చేసింది. సినిమా బ్లాక్ బస్టర్ అయినా అమ్మడి పేరు మాత్రం గట్టిగా వినిపించలేదు. ఇంతలో కోలీవుడ్ నుండి ఆఫర్లు మొదలయ్యాయి. ప్రెజెంట్ బేబమ్మ చేతిలో వాతియార్ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ జీనీ చేస్తోంది. మనమే తర్వాత తెలుగులో ఒక్క సినిమాకు కమిట్ అవ్వలేదు కృతి శెట్టి. కానీ ఇంతలో బాలీవుడ్ నుండి ఆఫర్ వచ్చినట్లు టాక్. అయితే హీరోయిన్ గా కాదు, ఐటమ్ నంబర్ చేయడానికట. కో హీరోయిన్లు బీటౌన్ బాట పడుతుంటే తనకెందుకు, వచ్చిన అవకాశాన్ని వదులుకోవాలని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రెసెంట్ ఈ బ్యూటీ వయసు జస్ట్ 21. చిన్న వయసులోనే స్పెషల్ సాంగ్ చేస్తోందంటే రిస్క్ తీసుకోవడమే అని టాక్ నడుస్తోంది. ఒకసారి ఐటమ్ గర్ల్ ముద్ర పడితే అలాంటి ఆఫర్లే వస్తాయని, కెరియర్ ఖతమైనట్లేనని, అదే నిజమైతే కృతి చేసుకున్న స్వయంకృత అపరాధం అవుతుంది అనే చర్చ నడుస్తోంది.